ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అది మన ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? దిస్ ఇస్ డాక్టర్ రవ్లీ నన్నపనేని, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. సో గర్భసంచికి 3 పొరలుగా ఉంటుంది. సో ఇన్నర్ లేయర్, మిడిల్ లేయర్, అవుటర్ లేయర్ అని. ఇన్నర్ లేయరే మనకి పీరియడ్స్లో బ్లీడ్ అయ్యే లేయర్ అనమాట. దాన్నే ఎండోమెట్రియల్ లేయర్ అంటాం. ఈ ఎండోమెట్రియల్ లేయర్ పీరియడ్స్లో బ్లీడ్ అయ్యేటప్పుడు బయటికి వచ్చేస్తుంది మొత్తం పీరియడ్ అనేది. అలా కాకుండా ఒక్కొక్కసారి రెట్రోగ్రేడ్ ఫ్లో అంటే బ్యాక్ ఫ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ బ్యాక్ ఫ్లో ఉన్నప్పుడు ఈ ఎండోమెట్రియల్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, లేకపోతే పొట్టలో పడి గర్భసంచి వెనక భాగంలో కానీ, లేకపోతే పేగుల మీద కానీ ఇంప్లాంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ కండిషన్నే మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సింపుల్గా గర్భసంచి లోపల ఇన్నర్ లేయర్గా ఉండాల్సిన లేయర్ బయట వేరే ప్లేసెస్లో ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ అంటాం. సో ఈ కండిషన్లో ఏంటంటే ఆ లేయర్ని వేరే చోట ఇంప్లాంట్ అయినప్పుడు మన బాడీ ఫారెన్ బాడీ కింద ట్రీట్ చేసి ఫైట్ చేయడానికి సెల్స్ని పంపిస్తుంది. సో దానివల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యి ఎనటామికల్గా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో టిష్యూ ప్లేన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. దీనివల్ల ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, ఓవరీలో ఇది ఇంప్లాంట్ అయినప్పుడు ఓవేరియన్ సిస్ట్ అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అవ్వడము, దీనివల్ల ఓవేరియన్ రిజర్వ్ తగ్గడము అండ్ ఓవేరియన్ హెల్త్ కూడా డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మనం 1 in 10 రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో చూస్తూ ఉంటాం. అండ్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో 30 to 50% ఆఫ్ ద ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి అంటే స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా కష్టపడుతుంటారు. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసి స్కాన్లో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ సైజ్ ఎంత ఉంది అనేది చూసుకుంటాం. అదే అన్మ్యారీడ్ ఉమెన్లో మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మ్యారీడ్ ఉమెన్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ మ్యారీడ్ ఉమెన్లో ఉన్నప్పుడు లక్షణాలు పీరియడ్లో పెయిన్ ఎక్కువ ఉండడము అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ ఎక్కువ రావడం లాంటివి ఉంటాయి. సో పీరియడ్ పెయిన్ అనేది ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ అనేది వేసుకోకుండా అసలు పీరియడ్లో పెయిన్ ఎందుకు వస్తుంది అనేది గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకొని దానికి రీజన్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కండిషన్లో ఓవేరియన్ రిజర్వ్ ఫాస్ట్గా డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మెయిన్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.